కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. మనం ఒకదానికి అనుకూలం. ఇంతమంది ఉన్న మనం ఇవాళ చిన్న వాళ్ళు కూడా సాధించే స్థాయిలో ఉన్నప్పుడు ఇంత ఉండి కూడా ఎందుకు ఇలా నిశ్చేష్టమై ఉంటా ఉన్నాం, ఎందుకు యాచించకుండా ఉంటా ఉన్నాం అనేది సమస్య. కాబట్టి ఒక గది పోగొట్టడం కోసం మాత్రమే ఇవాళ ఈ సందేశం అనేది మాత్రమే ఇక్కడికి వచ్చినట్టుగా నేను భావిస్తా ఉన్నాం. దానికి ఒకటి చెప్పాల్సక్కర్లేదు, దానికి పెద్ద పాఠాలు కూడా అక్కర్లేదు, దానికి పెద్ద సాహిత్యం కూడా అక్కర్లేదు. ఏమి చేయాలనో, ఎట్లా చేయాలనో, ఎప్పుడు చేయాలనో అదంతా కూడా ఎవరికి వాళ్ళుగా నిర్ణయించుకొని చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రెండోది అతి ముఖ్యమైనది, గ్రామీణ ప్రాంతాలను చూస్తా ఉన్నా. ఇవాళ చాలా గ్రామాలు చిన్న గ్రామ పంచాయతీ అయిన తర్వాత మనం ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా ఇవాళ 4,000 సొసైటీ దాదాపుగా ఉంటే, 3,500 ఒకప్పుడు ఉండే, ఇక పెరిగి ఉంటే నాకు తెలిసి ఓ 3,500 4,000 సొసైటీ కనుక ఉంటే ఆ సొసైటీలలో ఇవాళ గ్రామ పంచాయతీ అయిపోయిన తర్వాత ఇలా ఒక గ్రామం ఒకటి ఉంటుంది, దాని కింద ఇంకో గ్రామం ఉంటుంది. ఆ కింది గ్రామాల్లో మనవాళ్ళు ఉంటారు, పెద్ద గ్రామంలో మనవాళ్ళు ఉండరు. కానీ ఇవాళ ఆ చెరువులు ఏవైతున్నాయో పెద్ద గ్రామంలో మీరు లేరు కదా అని చెప్పి ఆ చెరువుల మీద మన హక్కులు కట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని 100% దాన్ని కట్టేసి చేసుకోవాల్సి అక్కడి నుంచి మనం చేస్తున్నాం. తాళ్ళు ఎక్కేవాడిది తాడి చెట్టు, చేపలు పట్టేవాడిది చెరువు. ఇవాళ నేను ఆ రోజు చెరువుల మరమ్మత్తు ప్రోగ్రాం చేస్తున్న సందర్భంలో నేను ఒక ప్రతిపాదన పెట్టిన నాడు ఇవాళ చెరువుల మీద నిలడుకాడు మాత్రమే కాదు, చెరువుల మీద రైతు సంఘాలు మాత్రమే కాదు, చెరువుల మీద చేపలు పట్టే వాళ్ళకు కూడా వాళ్ళకు కమిటీ లాంటిది వేయాలని చెప్పి ఈ ప్రతిపాదన పెట్టిన. తప్పకుండా చెరువుల మీద మనకు కూడా హక్కులు కావాలి. ఏ గ్రామం అయితే విడిపోయిన సందర్భంగా మన వరకు గ్రామం, పెద్ద గ్రామం వరకు చెరువు వరకు పోయినప్పుడు ఆ పాత సొసైటీలు ఎక్కడన్నా ఆ ఊళ్ళలో కొన్ని ఇబ్బంది ఉంటే దాన్ని తప్పకుండా సార్ట్అవుట్ చేసి దాన్ని కాపాడుకోవాలని చెప్పి నేను మనవి చేస్తాను. దానికోసం ఎల్లవేళ పైన మాత్రమే కాదు ఐక్య ఉద్యమాలు కూడా మనం ఉండాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. రెండోది, ఇవాళ ఒకప్పుడు చెర్లలో మనకు తెలుసు, జల్ల చేపలు, కొడుపు చేపలు, మాలపంకిరిగాల్లో ఏదో చిన్న చేపలు ఉంది. ఇదంతా హైబ్రిడ్ రేట్ వచ్చింది. ఒకనాడు చెరువంతా పట్టినా ఒక టన్ను పట్టుకో. ఇవాళ ఆ చెరువులో 20 టన్నులు 30 టన్నుల సంపద వస్తాను. నేను అనేక సార్లు చెప్పిన, ఈ 3,500 నుంచి 4,000 సొసైటీలు ఏవైతే ఉన్నాయో ఆ సొసైటీలకి ఇవాళ ఆ 2.5 ఎకరాల సభ్యత్వం అనేది ఒక ప్రతిబంధకంగా ఉంది. దాన్ని ఆచరణ చేయాలని చెప్పి నేను ఆడు చేసిన, కానీ దాన్ని ఎందుకో ఆపిండ్రు. ఇవాళ కొద్దిమంది వ్యతిరేకత కోసం ఆపిండ్రు. కానీ ఇవాళ శ్రీరణ తప్పకుండా ఇవాళ మారిన పరిస్థితులలో మన వాళ్ళకి సభ్యత్వాలు రావాలంటే కూడా తీర్మానం చేయలేక పిల్లలకు అనేక మందికి దరఖాస్తులు పెట్టుకున్నా కూడా సభ్యత్వాలు వస్తలేదు. కాబట్టి ఇవాళ పెద్ద ఉద్యోగాలు చేసుకోవాలని భావిస్తాం, ఇంతకంటే గొప్పగా జీవించాలని భావిస్తాం. కానీ ఉన్న వృత్తి మీద మాత్రం తప్పకుండా సంపూర్ణమైన అధికారం ఉండాలి. కాబట్టి ఆ చర్యల్లో ఆ ప్రతిబంధకంగా ఉన్నటువంటి జీవం తీసివేసి అక్కడ ఆ కొత్త జీవం ఏది ఇచ్చిన అమలు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.